తెలంగాణలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా సీఎంఓ వాట్సాప్ గ్రూప్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులకు చెందిన వాట్సాప్ మీడియా గ్రూపులను కూడా హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ను షేర్ చేసిన కేటుగాళ్లు ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో సందేశాలు పంపిస్తున్నారు. మరోవైపు ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన వారికి సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూపులను సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా సీఎంఓ వాట్సాప్ గ్రూప్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులకు చెందిన వాట్సాప్ మీడియా గ్రూపులను కూడా హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ను షేర్ చేసిన కేటుగాళ్లు ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో సందేశాలు పంపిస్తున్నారు. మరోవైపు ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన వారికి సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూపులను కూడా సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. మనం గమనిస్తా ఉన్నాము, ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో మన మొబైల్లోకి చొరబడి మొబైల్ హ్యాక్ చేయటము, డేటా చోరీ చేయటమే కాకుండా మన యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్ తెలుసుకుని మన యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాక్ చేస్తున్న పరిస్థితి చాలా చూస్తా ఉన్నాం. అయితే ఈసారి మాత్రం ప్రత్యేకంగా బ్యాంకు లింక్ పంపించేసి ఎట్లాగైనా సరే ఈ వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేసుకునే వాళ్ళు ఏపీకే ఫైల్స్ పంపించడం జరుగుతా ఉంది. మనకు ప్రధానంగా గమనిస్తే దీంట్లో ఎస్బీఐ పేరుతో మీరు అప్డేట్ చేసుకోండి, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి అని చెప్తున్న ఒక మెసేజ్ తోటి ఏపీకే ఫైల్ రావడం, ఇది నిజంగా మన బ్యాంక్ నుంచి వచ్చిందో అని చెప్తున్నారు. కనుక ఎవరైనా ఆ లింక్ అని క్లిక్ చేస్తే అది మన మొబైల్లో డౌన్లోడ్ అవడమే కాకుండా మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా షేర్ అవుతా ఉంటుంది లింకు. ఇలా మన మంత్రులు టార్గెట్ చేశారు. అలాగే మీడియా గ్రూపుల్లో కూడా చాలా మంది కూడా ఇదే రకంగా ఏపీకే ఫైల్ రావడం, కొంతమంది అది క్లిక్ చేయడం, వాళ్ళు ఉన్న అంటే ఎవరైతే ఈ ఏపీకే ఫైల్ క్లిక్ చేశారో ఏపీకే ఫైల్ క్లిక్ చేసిన మొబైల్లో ఉన్న అన్ని గ్రూపులకు కూడా షేర్ అవుతా పోతుంది. అంటే ఇది కొన్ని వందల వేలు లక్షలు ఇది అలా వెళ్ళిపోతున్నా ఉంది. ఈ ఏపీకే ఫైల్ క్రియేట్ చేసి పంపించిన సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు ప్రధానంగా మీడియా పర్సన్స్, తర్వాత మంత్రులు, అంటే ప్రజా నాయకులను టార్గెట్ చేసుకుని ఈ రకంగా వాళ్ళు ఏపీకే ఫైల్ తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఏపీకే ఫైల్ ని ఎవరు కూడా చెప్పని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్న మొత్తం మీద ఇలాంటి ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ కనుక ఎవరికన్నా ఇలాంటి మెసేజ్ వస్తే దాన్ని డిలీట్ చేయండి, తర్వాత దాన్ని క్లిక్ చేయడం కానీ తర్వాత దాన్ని ఓపెన్ చేయడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు సంబంధించిన మన మొబైల్లో ఉన్న డేటాలో ఉన్న ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నాయో, ఎవరైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో అందరికీ కనుక షేర్ అయిపోతే మాత్రం ఇది చాలా మంది ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడి మన యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్, మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, అలాగే మన ఫొటోస్ కూడా, అంటే మన మొబైల్లో ఉన్న గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కూడా హ్యాక్ అయిపోయి వాళ్ళు దాన్ని మార్పింగ్ చేసి మనం బ్లాక్ మెయిల్ చేసే సందర్భం కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి ఏమైతే ఈ ఏపీకే ఫైల్స్ అని కూడా అది మీడియా వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షం అవటం, అలాగనే ఈ మన ప్రజానాయకులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో కూడా కనిపించడంతో ఒకసారిగా అప్రమత్తమయ్యారు. చాలా మంది కూడా తెలియక ఇది ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ కార్డు అప్డేషన్ అని చెప్పి రాగానే ఎవరికైతే ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది బ్యాంక్ నుంచి వచ్చిందేమో, అప్డేట్ చేయాలేమో అని చెప్పని క్లిక్ చేశారు. వాళ్ళందరి యొక్క కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న గ్రూపులన్నిటి కూడా షేర్ అయిపోయింది. సో చాలా మంది యొక్క డేటా కూడా చోరీ అయినట్టు తెలుస్తా ఉంది. దీని గురించి సైబర్ నిపుణులు చెప్తా ఉన్నారు, ఎవరికైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో దీంట్లో వాట్సాప్ కూడా ఇలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. కాబట్టి ఇవి డౌన్లోడ్ అవ్వకుండా అడ్వాన్స్డ్ సెటప్స్ కూడా పెట్టడం జరిగింది. అడ్వాన్స్డ్ సెటప్స్ కనుక క్లిక్ చేసి దీంట్లో అన్నోన్ డౌన్లోడ్స్ కాకుండా ఉండడానికి కూడా వాట్సాప్ ఆప్షన్ ఇచ్చింది. కాబట్టి ఇలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగనే సెక్యూరిటీగా ఉండటానంటే ఖచ్చితంగా ఈ కొత్త మెసేజ్లు ఓపెన్ చేయడం కానీ, తర్వాత అన్నోన్ పర్సన్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం కానీ, అంటే వాళ్ళకి సంబంధించిన రెస్పాండ్ అవ్వడం కానీ చేయకుండా ఉంటే కొంతవరకు సేఫ్ లో ఉంటామని చెప్పి సైబర్ నిపుణులు చెప్తారు. మొత్తం మీద ఈ రోజు సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న కొన్ని సూచనలు మనం ఖచ్చితంగా పాటించాలి. అండ్ ఈ ఒకవేళ వాట్సాప్ సంబంధించి ఈ మెసేజ్ కనుక వస్తే, ఒకవేళ ఆ లింక్ కనుక ఓపెన్ చేస్తే దీన్ని ఇమ్మీడియట్ గా దాన్ని డిలీట్ చేయటమే కాకుండా దీంట్లో మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని స్కానర్స్ కొన్ని ఉన్నాయి, వాటి కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే కొంతవరకు మీరు సేఫ్ గా ఉంటారు. సో ఏదైనప్పటికీ కూడా ఏపీకే ఫైల్స్ ఎస్బీఐ పేరు మీద వచ్చిన ఏపీకే ఫైల్స్ ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా
వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి, వాటిని డౌన్లోడ్ చేయొద్దు, వాటిని క్లిక్ కూడా చేయొద్దని చెప్పి కూడా సైబర్ నిపుణులు చెప్తా ఉన్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.